హలో వెబ్ సిరీస్ లవర్స్. సట్టముం నీతియుం కొత్త దర్శకుడు బాలాజీ సెల్వరాజ్ డైరెక్షన్లో శరవణన్, నమ్రత ఎంబీలు లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ తమిళ్ వెబ్ సిరీస్ ఇది. తమిళ్లో జూలై 18th జీ5లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఈ ఆగస్ట్ 1 నుంచి తెలుగు లాంగ్వేజ్లో కూడా జీ5లోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సట్టముం నీతియుం అంటే లా అండ్ జస్టిస్ అని అర్థం. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్, లీగల్ థ్రిల్లర్ అని కూడా చెప్పొచ్చు. ఒక్కో ఎపిసోడ్ 18 to 21 minutes డ్యూరేషన్తో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్లో. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes ఓన్లీ. మీరు ఈ సిరీస్ను మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సిరీస్ మొత్తం చూడడం ఫినిష్ అయ్యాక ఓవరాల్గా ఈ సిరీస్ ఏమంతా గొప్పగా ఏమనిపించలేదు నాకైతే. వీక్గా కన్ఫ్యూజ్డ్గా రన్ అయిన కోర్ట్ రూమ్ హియరింగ్స్ రియలిస్టిక్గా లేకపోవడంతో పాటు కథను కంప్రెస్ చేసేసి తక్కువ డ్యూరేషన్లో ఎండ్ చేసేయాలనే మేకర్స్ తాపత్రయం వల్ల ఈ సిరీస్ డిసప్పాయింటింగ్గా అనిపించింది. జ్యుడిషియల్ సిస్టంలో అంతర్భాగమైన లీగల్ అండ్ మోరల్ ఇష్యూస్ని ఎక్స్ప్లోర్ చేసిన ఈ వెబ్ సిరీస్ కథంతా సుందరమూర్తి అనే లాయర్ చుట్టూ తిరుగుతుంది. పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల తన లా ప్రాక్టీస్కు దూరమైన సుందరమూర్తి మళ్లీ న్యాయస్థానంలో అడుగుపెట్టడానికి ఆయన్ని అంతగా కదిలించిన ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఏ రీజన్స్ వల్ల తను లా ప్రాక్టీస్కు దూరమయ్యాడు, తిరిగి కోర్టులో అడుగుపెట్టాక తను తన జూనియర్ లాయర్ అరుణ ఎలాంటి ఛాలెంజెస్ను ఫేస్ చేశారనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది, కానీ ఆ తర్వాత మొత్తం రొటీన్గా మారిపోయింది. సిరీస్ ఎండింగ్ వచ్చేసరికి కథ కాస్త ఇంట్రెస్టింగ్ గానే మారినా క్లైమాక్స్ ముందు వరకు జరిగిన మిగతా కథలో ఎమోషనల్ డెప్త్ కానీ ప్రాపర్ క్లారిటీ కానీ లేకపోవడం వల్ల ఆల్రెడీ డిసప్పాయింట్ అయి ఉన్న ఆడియన్స్ కి క్లైమాక్స్ కూడా నార్మల్ గానే అనిపిస్తుంది. మనం ఏది చేసినా ఆడియన్స్ చూస్తారులే అన్న అతి నమ్మకంతో లాజిక్స్ ని గాలి కొదిలేసి తమ కన్వీనియన్స్ కి తగ్గట్టుగా కథ రాసుకొని మనం ఇదివరకే ఎన్నోసార్లు చూసేసినట్టు అనిపించేలా ఉన్న కోర్ట్ రూమ్ సీన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలనుకున్న రైటర్ సూర్యప్రతాప్, డైరెక్టర్ బాలాజీ సెల్వరాజులు తమ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారనిపించింది నాకైతే. డైలాగ్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. తన లా ప్రాక్టీస్ కి దూరంగా ఎన్నో ఏళ్లుగా కామ్గా తన పని తను చేసుకున్న లాయర్ సుందరమూర్తి చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమే అని నిరూపించడం కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడా, లేదా తనని చిన్న చూపు చూస్తున్న తన కొడుకు ముందు తనేంటో ప్రూవ్ చేసుకోవాలని తాపత్రయపడ్డా, అసలు తను అంత సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యాడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వని డైరెక్టర్ బాలాజీ సెల్వరాజ్ మీకు మీరే క్లారిటీ తెచ్చుకోండి అన్నట్టు ఆడియన్స్ కి ఆ విషయాన్ని వదిలేసినట్టు అనిపించింది. గోకుల కృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది, టైటిల్ ట్రాక్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్స్ బాగున్నాయి, కానీ విభిన్ భాస్కర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బెటర్ గా ఉండుంటే బాగుండేది. రావణన్ ఎడిటింగ్ క్రిస్పీగానే ఉంది, కానీ మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ లో మాత్రం షార్ప్నెస్ మిస్ అయింది. సుందరమూర్తిగా శరవణన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన మెచ్యూర్డ్ యాక్టింగ్ తో తన యాక్టింగ్ స్కిల్స్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అరుణగా నమ్రత ఎంవి యాక్టింగ్ కూడా బాగుంది. మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా తమ యాక్టింగ్ తో తమ రోల్స్ కి 100% జస్టిస్ చేయడానికి ట్రై చేశారు. కానీ చాలా మంది న్యూ యాక్టర్స్ నుంచి డైరెక్టర్ బాలాజీ సెల్వరాజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే మంచి యాక్టింగ్ ని రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సిరీస్ నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన నన్నైతే డిసప్పాయింట్ చేసింది ఈ వెబ్ సిరీస్. డ్యూరేషన్ తక్కువగానే ఉంది కాబట్టి కోర్ట్ రూమ్ డ్రామా లవర్స్ ఈ సిరీస్ ని ఒకసారి ట్రై చేయొచ్చు. జనరల్ ఆడియన్స్ అయితే ఈ సిరీస్ ని అవాయిడ్ చేయడమే బెటర్ నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.